రామ్టాక్కి తిరిగి స్వాగతం. తెలంగాణ తొలి దశ పోరాటాన్ని గురించి ఈనాటి నవతరానికి తెలిసింది చాలా తక్కువ. ఒప్పుకోవాలి ఏ మాట కామాట. నిజాం నవాబు పాలనలో దేశముఖులు జాగీర్దారులు చేసినటువంటి దౌష్ట్యాలు ఒకటి రెండు కాదు. ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారంటే నీ బాంఛన్ కాల్ముక్త ధర అనేటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. కేవలం 7 దశాబ్దాల్లో ఆ మార్పు వచ్చింది. కానీ ఆ రోజు ఏం జరిగింది? ఆ మార్పు రావడానికి సమాజంలో వచ్చినటువంటి మార్పు కృషి చేసిన మహనీయులు ఎవరు? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజాం నవాబు పాలనకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి మొగ్గ తొడిగింది మొట్టమొదటగా ఆంధ్ర మహాసభ. భాషోద్యమం నుంచి మొదలై తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ పోరాటం మలుపు తిరిగింది. నేనిప్పుడు ఆ పోరాటాన్ని గురించి చెప్పటానికి ఈ వీడియో చేయట్లేదు, ఎందుకంటే అది చాలా పెద్ద ఇది. అందులో పాల్గొన్న ఒక ప్రముఖ వ్యక్తిని గురించి చెప్పటానికి వీడియో చేస్తుంది. ఆయనే తెలంగాణ చేగు వీర భీమిరెడ్డి నరసింహారెడ్డి. పాపులర్గా ఆయన్ని బిఎన్ అంటారు. ఈయన నిజంగా పుట్టింది ఒక భూస్వామ్య కుటుంబంలో. అది మర్చిపోవద్దు. కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావంతో రైతుల కోసం, రైతు కూలీల కోసం, సబ్బండ వర్గాల కోసం చివరి దాకా బతికినటువంటి ఆదర్శమూర్తి. నిజాం నవాబు సేనలకు ప్రతిగా సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపినటువంటి నాయకుడు బిఎన్. అసలు భీమిరెడ్డి దళం అంటేనే నిజాం నవాబుకి వణుకు, రజాకార్లకి వెన్నులో వణుకు, దేశముఖులు జాగీర్దారులకి నిద్రలేని రాత్రులు. అద్భుతమైనటువంటి పోరాటం ఆయన జరిపినటువంటి పోరాటం. ఆ రోజుల్లోనే అన్నీ వదులుకొని వచ్చి ప్రజల కోసం జరిపినటువంటి ఈ పోరాటంలో ఆ భీమిరెడ్డి దళంలో అసలు ఆయన ఇన్స్పిరేషనే. అసలు చాకలి ఐలమ్మని ఆ విధంగా తయారు చేసింది కూడా భీమిరెడ్డే. అరే అక్కడ దాకా ఎందుకంటే మనం వినేటువంటి పాట, బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో వస్తావో కొడకో నైజాము సర్కరోడా పాడినటువంటి బండి యాదగిరి కూడా భీమిరెడ్డి దళ సభ్యుడే, మర్చిపోవద్దు. అందుకనే ఆయన చేగువీర అన్నది. అంతేకాదండి, ఆయన తన స్వంత చెల్లెలు, భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి ఆయన తన సొంత చెల్లెలు మల్లు స్వరాజ్యాన్ని ఆయుధాలు పట్టించి ప్రజల కోసం నడిపేటట్టు చేసినటువంటి వ్యక్తి. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే ఏమి సిద్ధాంతాన్ని గురించి చెప్పటం కాకుండా స్వయంగా తను ఆచరించినటువంటి వ్యక్తి, నైతిక విలువలు పాటించినటువంటి వ్యక్తి. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 3 సార్లు ఎంపీగా చేశాడు. అయినా నాకు స్వయంగా నేను చూసినటువంటి వ్యక్తిని కాబట్టి అతి సాధారణ జీవితాన్ని గడిపాడు. నెల చివరికి డబ్బులు లేక మిత్రుల దగ్గర అడిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి. అదేండి, వాళ్ళు మహనీయులు. లక్షలాది భూమి పంచిన ఆ రోజు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ, అందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి భీమిరెడ్డి. సరే, అది తొలి దశ. ఆ తర్వాత భీమిరెడ్డి రైతాంగం కోసం మలిదశలో జరిపినటువంటి పోరాటం కూడా అద్వితీయమైన పోరాటం. గోదావరి జలాల కోసం తపన పడ్డాడు. పోచంపాడు కాల్వ కోసం ఎడ్లబండి పోరాటం నడిపాడు. ఒకటి కాదండి, ఎన్నో చేశాడు. ఆయన రైతాంగ నాయకుడు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రైతుల కోసం నిలబడ్డ వ్యక్తి. ఎంపీగా ఆయన జాతీయ జలవనరుల శాఖ స్థాయి సంఘం సభ్యుడిగా ఉండటం
ఆయన కలిసి వచ్చిన అదృష్టం, ఆయన జలవనరుల శాఖ నుంచి, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకురావటంలో ఎస్ఆర్ఎస్సిపి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశకి తీవ్రంగా కృషి చేసి అనుమతులు కూడా తెచ్చుకోగలిగాడు. ఆయనకి చివరిలో ఒక కోరిక ఉండేది, నేను చనిపోయే లోపల గోదావరి నీళ్లు నన్ను తాకాలి అనుకునేవాడు. 2008లో చనిపోయాడు, దాదాపు 86 సంవత్సరాలు బతికాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత 2009లో గోదావరి నీళ్లు తుంగతుర్తిని తాకాయి. ఆయన ఆశయం నెరవేరింది. కాకపోతే అటువంటి మహనీయులు, ఎందుకు నేను మహనీయుడు అంటారంటే, మీరు అంత డౌన్ టు ఎర్త్ మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. అన్నాళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడా ఆయన క్వార్టర్స్ నేను చూసిన వ్యక్తిని, ఆయన గురించి తెలిసిన వ్యక్తిని. సో అది ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఆదర్శ వ్యక్తి అనేది ఇవాళ నేను జస్ట్ నాకు ఎప్పుడు గుర్తుకొచ్చి చేస్తున్నానంటే, నాకు ఒక 2 రోజుల క్రితం ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతున్నాం, ఎస్ఆర్ఎస్పి కాలువకి బిఎన్ రెడ్డి కాలువగా నామకరణం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారట. నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను కాబట్టి నేను ఆ మెసేజ్ ఒక్కటే చూసి నాకు ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. నిజానికి నేను ఇప్పుడు ఆ సిద్ధాంతానికి దూరంగా ఉన్నా వాళ్ళు చరిత్రలో జరిపిన పోరాటాన్ని మర్చిపోయే అంత పరిస్థితి లేదండి. మనం కృతజ్ఞులుగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారు కమ్యూనిస్టులు అయ్యారు, సోషలిస్టులు అయ్యారు, ఈవెన్ మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కానీ అందరూ కూడా ఒకే లక్ష్యం కోసం పనిచేశారు, స్వాతంత్ర పోరాటం కోసం చేశారు. అలానే నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు బిఎన్ రెడ్డి. రైతాంగ సమస్యల కోసం, రైతాంగం కోసం, గోదావరి నీళ్ల కోసం తప్పించినటువంటి వ్యక్తి బిఎన్ రెడ్డి. సిద్ధాంతాలు వద్దు ఇక్కడ, ఆయన్ని గౌరవించడానికి. సిద్ధాంతాలు వద్దంటే అసలు ఎవరి సిద్ధాంతం వాళ్ళది. బిఎన్ రెడ్డిని సాయుధ సిద్ధాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలా. ముఖ్యంగా ఇటువంటి మరుగుపడినటువంటి యోధులు తెలంగాణలో ఎంతోమంది ఉన్నారండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నివాళి ఇదే వీళ్ళకి. నాకు ఏం జరిగిందో తెలియదు రౌండ్ టేబుల్లో, కానీ నేనైతే వ్యక్తిగతంగా ఆ కాల్వకి బిఎన్ రెడ్డి కాల్వ అని చెప్పి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. చివరగా ఇంకొకటి చెప్తాను ఆయన వ్యక్తిత్వాన్ని గురించి. ఎందుకు నేను చెప్తున్నానంటే, 1996లో ఆయన 98లో అనుకుంటా ఆయన సిపిఎంలో, మరి ఇంత పెద్ద గౌరవం ఉన్న సిపిఎంలో నుంచి బయటకు వచ్చాడు. అంటే ఆయనకు నచ్చనప్పుడు ఆయన తీసుకున్నటువంటి పంథా, సిపిఎం నాయకత్వం తీసుకున్నటువంటి పంథా, అది ఆయనకు నచ్చనప్పుడు 76 సంవత్సరాల వయసులో కూడా మరి ఆ టైంలో ఫైట్ చేయలేడు కదా, అయినా కూడా నచ్చనప్పుడు బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇది అంటే నిరంతర తిరుగుబాటు అది. నాకు అది నచ్చింది. ఎందుకంటే నేను ఒకనాడు పూర్వాశ్రమంలో దాంట్లో ఉన్నా కూడా రిటైర్ అయిన తర్వాత మరి నా ఆలోచనలో మార్పు రావడానికి ఇది నిజంగా ఇన్స్పిరేషన్. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, స్వార్థం లేకుండా చెయ్యి. ఆయనే సిపిఎంలో ఉన్నట్టయితే ఆయన చివరి దశలో చనిపోయేటప్పుడు ఎంతో గౌరవం వచ్చుండేది. ఆయన అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా దాన్ని వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఆయన అలా భావించాలి. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, దానికోసం సొంత పార్టీ పెట్టాడు. తప్పు ఉప్పు అనేది ఎవరు మాట్లాడదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, నిరంతర ప్రజల కోసం తపించినటువంటి వ్యక్తి, సాధారణ జీవితం గడిపినటువంటి వ్యక్తి, త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. అసలు నిజాం ఒక్కసారి అయితే ఆయన ఆల్మోస్ట్ చనిపోయేవాడు. ఆర్మీ క్యాంప్ పట్టుకున్న తర్వాత వాళ్ళని
దాటి ఎలా పోరాటం చేసుకుంటా ఎస్కేప్ అయ్యాడో కూడా అదొక చరిత్ర, మొత్తం ఒక సినిమా తీయొచ్చు బిఎన్ రెడ్డిని గురించి. అందుకనే తెలంగాణ చోగువీర భీమిరెడ్డి నరసింహారెడ్డికి ఎస్ఆర్ఎస్పి కాలువకి నామకరణం చేసి తెలంగాణ ప్రభుత్వం ఆయనకి సముచిత గౌరవం ఇస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.